హాయ్ ఐరా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. నువ్వేంటి ఏదో హడావిడిగా ఉన్నట్టున్నావు? ఆఫీస్కి రెడీ అవుతున్నావా? లేదు, గోయింగ్ టు తిరుపతి, సో ప్యాకింగ్ స్టార్ట్ చేశా. నీకేమైనా పిచ్చా? మనం అందరం గెట్ టుగెదర్ ప్లాన్ చేశాం కదా, ఇప్పుడేంటి సడన్ గా ఈ తిరుపతి ప్లాన్? లేదు, మా ఊర్లో గంగమ్మ జాతర జరుగుతుంది కదా, సో వెళ్తున్నాం. వాట్? జాతర? ఇంకా ఇలాంటివి ఉన్నాయా? అయినా నువ్వు ఇలాంటివి కూడా సీరియస్ గా తీసుకుంటావా? ఏంటి, నేను సీరియస్ గా అడుగుతుంటే నువ్వేమో నవ్వుతున్నావు? అలా కాదు, నీకు మా జాతర గురించి తెలియదు కదా, సో నువ్వు ఇలా మాట్లాడడంలో తప్పు లేదు, అందుకే నవ్వాను. ఏంటో అంత గొప్ప, ప్రతి ఊర్లో జరిగేదే కదా. ప్రతి ఊర్లో జరిగే జాతరే, కానీ దీనికున్న చరిత్రే వేరు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఒక మతపరమైన పండుగే కాదు, ఈ జాతర చెడు మీద మంచి గెలుచుకున్నందుకు చేసుకునే సామూహిక వేడుక. ఒకప్పుడు తిరుపతిలో పాలేగాండ్ల పరిపాలన జరిగేది. అప్పుడు ప్రతి స్త్రీ మీద అత్యాచారాలు ఎక్కువగా ఉండేవి. అప్పుడు ఆ రాక్షసుల్ని చంపడానికి సాక్షాత్తు ఆ అమ్మే గంగమ్మగా అవతారం ఎత్తింది. ఒకరోజు పాలగాన్లు గంగమ్మకు హాని చెయ్యాలనుకున్నారు. ఆ దేవి తన శక్తితో ఆ పాలగాన్లని సంహరించాలనుకున్నప్పుడు ఆ పాలగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ రాక్షసుని బయట రప్పించడానికి జాతర జరిపించింది. జాతరలో 7వ రోజున పాలగాన్లు అజ్ఞాతం నుండి బయటకి రాగానే ప్రజల శ్రేయస్సు కోసం దుష్ట సంహారణ చేసింది. కాబట్టి ఈ జాతర భక్తికే కాదు, శ్రీ శక్తికి కూడా నిదర్శనం. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే 2వ మంగళవారం ఈ జాతర చాటింపుతో మొదలై 1వ రోజు బైరాగి వేషం, 2వ రోజు బండ వేషం, 3వ రోజు తోటి వేషం, 4వ రోజు సున్నపు గండాలు, 5వ రోజు దొరవేషం, 6వ రోజు మతాంగి వేషం, 7వ రోజు గంగమ్మ జాతరతో ఘనంగా ముగుస్తుంది. మా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటే అలానే ఉంటది, తగ్గేదే లే.